జిల్లా అధ్యక్షురాలు ఈరోజు చాకలి ఐలమ్మ 130వ జయంతిని పురస్కరించుకొని ఐలమ్మకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రజకులందరికీ. ఐలమ్మ ఎంతో నేర్పుగా పోరాడి యుద్ధ పోరాడి అందరినీ రైతులను మరియు భూమికి భుక్తి కోసము యుద్ధం చేసి ముందు నడిచింది. మహిళలందరూ ఆమెను ఆదర్శంగా తీసుకొని అందరూ ఎదురు తిరిగి పోరాడాలి. అలాగే మనకు చాకలి ఐలమ్మ పేరుని యూనివర్సిటీకి పెట్టడం కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము మేము. మహిళలందరూ ముందుకు వచ్చి ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని అందరూ కొనసాగాలని కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం మరి చాకలి ఐలమ్మ గారు మరి ఏదైతే ఈ ఉద్యమం చేసిండ్రో ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఆమె యొక్క జయంతి 130వ జయంతి సందర్భంగా మరి బీసీ సాధికారిత సంఘం తరఫున వారికి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. మరి ఆమె రజాకారులతోటి పోరాటం చేసి మరి భూస్వాములు వాళ్ళు పండించిన పంటకు లాక్కోవడం, మరి అదే రోజు ఆ రోజులలోనే దళితుల మీద బీసీల మీద అన్యాయాలకు గురవుతున్న వారిని కాపాడాలనే ఉద్దేశంతో మరి చాకలి ఐలమ్మ గారు వారి చేతిలో దుడ్డుతోటి వారందరినీ కూడా మరి దారికి తెచ్చిన సందర్భం ఉంది. మరి ఆమె స్ఫూర్తిని తీసుకొని కూడా బీసీలలో చైతన్యం రావాలి, మహిళలలో చైతన్యం రావాలి. అదేవిధంగా ఆమె స్ఫూర్తి తీసుకొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు రాజ్యాధికారం రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. జై బీసీ, జై బీసీ. చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా రజకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు ఆమెకు ఘన నివాళులు అర్పిస్తున్నాము. ఆమె ఆ రోజుల్లోనే నడుము బిగించి చేతిలో పొడవలి పట్టుకొని వెట్టి చాకిరి విముక్తి కోసం, భూమి కోసం, భుక్తి కోసము రజాకారుల మీద ఎదురు తిరిగింది. అదేవిధంగా ఇప్పుడు మహిళలందరూ ఆమెను స్ఫూర్తిగా తీసుకొని అన్ని రంగాలలో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై బీసీ, జై రజ. చాకలి మాఫియాలను సాధిద్దాం, సాధిద్దాం, వీరనారి చాకలి ఐలమ్మ
130వ జయంతి సందర్భంగా రజక సంఘ సోదర సోదరీమణులకు, బీసీ సోదర సోదరీమణులకు మరియు ఇందూరు నగర జిల్లా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా చాకల ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. దాంతోపాటు ఓబీసీ మోర్చా సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే నిజాం నిరంకుశ పాలనలో భూస్వాములు, పెత్తందారుల అణగారిన వర్గాలకు వారు అణగతొక్కుతూ ఏదైతే అరాజకాలు చేసిరో దానికి భూమి కోసం, భుక్తి కోసం, మా భూమి మా కోసం అని తిరగబడ్డ నిజాం నిరంకుశ పాలనకు తిరగబడ్డ వీరనారి చాకలి ఐలమ్మ. రాణి రుద్రమాదేవి స్ఫూర్తిగా ఓరుగల్లు ముద్దుబిడ్డ చాకలి ఐలమ్మ తను పండించిన పంటని అప్పటి నిరంకుశ నిజాం ప్రభువుల తొత్తులు ఫోర్స్గా తీసుకెళ్తుంటే దానికి తిరగబడి పోరాడి తన పండించిన పంట తనకే దక్కాలి అని పోరాడి విజయం సాధించి సాయుధ పోరాటానికి నాంది పలికిన మహిళ చాకలి ఐలమ్మ. ఈరోజు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మహిళా మనులు అందరూ కూడా భవిష్యత్తులో దేశ అభివృద్ధిలో కానీ, స్వతంత్రం కోసం కానీ, ఎక్కడ అరాజకం జరిగినా కానీ స్ఫూర్తిగా తీసుకొని మహిళా లోకం ముందుకు పోవాలని, మహిళలంటే వంటిల్లు కుందేలు కాదు, నారీ శక్తి, మహిళా శక్తి అని ఇప్పటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, ప్రధాని నరేంద్ర మోడీ గారు మహిళా లోకానికి 33% చట్టసభలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుంది. దాంతోపాటు అనేక మహిళల కోసం బేటీ బచావ్ బేటీ పడావ్, ఈ మధ్యనే స్వస్థ నారీ సశక్త పరివార్ అనే మహిళల గురించి, మహిళ కుటుంబంలో బాగుంటే కుటుంబం అంతా కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది, పటిష్టంగా, ఆర్థికంగా పటిష్టంగా ఉంటుంది. ఈ రకంగా ఈరోజే కొద్ది రోజుల నెలల ముందు మనం చూసినాం ఆపరేషన్ సింధూర్. మహిళా శక్తి ఏంటిదో ప్రపంచానికంటే భారత నారీమణి శక్తి ఏంటిదో అప్పటి చాకలి ఐలమ్మ కానీ, రాణి రుద్రమ కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ స్ఫూర్తిగా ఈనాటి భారతీయ మహిళలు వాళ్ళ శక్తి ఏంటిదో ప్రపంచానికి ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇద్దరే మహిళలు 21 నిమిషాలలో 13 ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసి నారీ శక్తి ఏంటిదో ప్రపంచానికి చెప్పింది. మనమందరం కూడా ఏదైతే వీరనారి చాకలి ఐలమ్మని స్ఫూర్తిగా తీసుకొని నారీ లోకం ముందుకు సాగాలని, అదేవిధంగా దేశ అభివృద్ధిలో భాగస్వాములని కావాలని కోరుకుంటూ మరొక్కసారి చాకలి ఐలమ్మ గారి 130వ జయంతి సందర్భంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై.